నమస్తే. వెల్కమ్ టు చందు స్నేహం యోగిక్ లైఫ్. అందరికీ తెలిసిన ఆవు పులి కథ, కానీ చివరి వరకు తప్పక చూడండి. కథలో చివరి మలుపు విదారకరమైన, హృదయాన్ని కదిలించేటంటూ క్లైమాక్స్ సంఘటన మీలో ఒక లోతైన భావోద్వేగాన్ని తప్పక గురి చేస్తుంది. కీప్ వాచింగ్. నాకు వచ్చేటప్పుడు ఆడుకోవటానికి మంచి బొమ్మలు తీసుకురా అమ్మా. అలాగే అమ్మా, నేను మేతకి వెళ్ళి నీకు ఆడుకోవటానికి మంచి బొమ్మల్ని తీసుకువస్తాను. వెళ్ళిరానా? అలాగే అమ్మా, టాటా. చాలా బాగున్నావు. నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు ఈ రోజు నీవు ఆహారం కాబోతున్నావు. నేను నిన్ను తినాలనుకుంటున్నాను. అయ్యా పులి మహారాజా, తప్పకుండా నన్ను తినండి. కాకపోతే నాదొక విన్నపం. నా కోసం నా బిడ్డ ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి కాసిన్ని పాలు ఇచ్చి మీ దగ్గరకు వస్తాను. నేను నిన్ను ఎలా నమ్మేది? నేను ఖచ్చితంగా వస్తాను. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా ఎప్పటికైనా మీకు దొరకక మానను. నా మీద నమ్మకం ఉంచి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. సరే. అమ్మా, వచ్చావా? నాకు ఆడుకోవటానికి బొమ్మలు తెస్తానన్నావు. అమ్మా, నా బంగారు తల్లి, నేను నీకు పాలిచ్చి తిరిగి వెళ్ళాలి. ఇక నేను తిరిగి రానేమో. నేను పులికి ఆహారంగా అయిపోతున్నాను. నీవు ఎవరిపైనా ఆధారపడరాదు. జీవితంలో ప్రతి విషయాన్ని అంగీకరించాలి. దేనిని ఆశించకు. కోరి వచ్చిన దాన్ని తిరస్కరించకు. ఆఖరి నిమిషం కూడా నీకు టెలిపతి ద్వారా సందేశాన్ని పంపుతాను. సరే అమ్మా. పులి మహాశయ, నేను వచ్చేశాను. ఇప్పుడు మీరు నన్ను ఆరగించండి. నీ నిజాయితీకి నేను ముగ్ధుడయ్యాను. నువ్వు వెళ్ళి హాయిగా నీ బిడ్డతో జీవించు. నిన్ను వదిలిపెడుతున్నాను. నిజమా మృగరాజా? కృతజ్ఞతలు. అమ్మా, బిడ్డ, నేను తిరిగి వస్తున్నానమ్మా. ఏ అమ్మ వస్తుంది, అమ్మ తిరిగి వస్తుంది. చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓరే పాపాత్ముడా, ఎంత పని చేశావురా! క్రూర మృగం సైతం అల్పజీవులని ప్రాణాలతో వదిలిపెడుతుంటే ఇంత పాపకార్యానికి పూనుకుంటావా? అమ్మా, బిడ్డ, ఈ మానవుల కంట పడకుండా అరణ్యాలకు పారిపోతల్లి. అంబా అంబా. చూశారు కదా, ఇది కథ. అయినా అందరికీ తెలిసిన పట్టించుకోని నగ్న సత్యం. ఎన్నో జంతువులు ఇలా మనిషి స్వార్థం కోసం వాటి తోలు వలిచి వస్తువులుగా, బెంటలుగా, పరసులుగా, సోఫాలుగా, ఇలా అనేక స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని చంపుతున్నారు. అంతేకాకుండా కేవలం నోటి రుచి కోసం లక్ష్మీ తల్లి లాంటి ఆవులను చంపి తినటం, కబీళాలకు అమ్ముకోవటం చేస్తున్నారు. క్రూర మృగం సైతం ఆకలి లేకపోతే జంతువును వదిలిపెట్టేస్తుంది. మనిషి మానవ మృగంగా, అనాగరికంగా మారిపోతున్నాడు. నిజం కాదంటారా? మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.